చెవిపోటు అని వెళ్తే చంపేశారని ఆరోపిస్తున్నారు అమ్మాయి తల్లిదండ్రులు. తమ కూతురుకు చెవి నొప్పిగా ఉందని ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి చిన్న సర్జరీ చేయాలని సూచించారన్నారు. సర్జరీకి ముందు ఇచ్చే మత్తు ఇంజెక్షన్ ఒకరికి తెలియకుండా ఒకరు రెండుసార్లు ఇవ్వడం వలన మా పాప కోమాలోకి వెళ్లిపోవడంతో ప్రాణాలు పోయాయని బంధువులు ఆరోపిస్తున్నారు. మాకు జరిగిన సంఘటన ఇంకే తల్లిదండ్రులకు జరగకూడదని వెంటనే ప్రభుత్వం ఈ ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. 8:30 గంటలకి మా అక్క, మా బావగారు ప్లస్ మా నాన్నకోడలు ముగ్గురు కలిసి కారులో వచ్చి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తూ చిన్న ఆపరేషనే కదా ఏం కాదులే అనుకొని ఆపరేషన్ థియేటర్ దాకా వెళ్ళారు సార్. ఆపరేషన్ థియేటర్కి ముందు బ్లడ్ టెస్టులు, గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే ఎన్ఎస్పిసి ఫిట్ పిఎస్సి అంటారు సార్, ఇవన్నీ ఫిట్ చేసి ఈ అమ్మాయి ఆపరేషన్కి ఎలిజిబుల్ అనేది ఆ రోజు అప్పుడు ఆపరేషన్ థియేటర్ బయట మా అక్కగారు, మా బావగారు ఉన్నారు. ఇద్దరితో కూడా పాప మాట్లాడి హ్యాపీగానే వెళ్ళింది సార్. కానీ ఇక్కడ జరిగిన మిస్టేక్ ఎక్కడ అనేది అర్థం కావట్లేదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిసిటీ తర్వాత ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఒకేసారి రేజ్ అయిపోయింది, సాచురేషన్ రేజ్ అయిపోయిందని ఎలక్ట్రిసిటీ డాక్టర్ అనాలిసిస్ చేసి అమ్మాయి సిచ్యువేషన్ కండిషన్ బాగోలేదనేసి ఆపరేషన్ ప్లాన్ చేసిన తర్వాత ఆపరేషన్ ఆపేసి ఆ అమ్మాయిని అక్కడగా ఐసీయూ షిఫ్ట్ చేశాను సార్. ఐసీయూ షిఫ్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ పేరెంట్స్ కూడా ఒక సెకండ్లో జస్ట్ ఆ పేరెంట్స్ పిలిపించి ఒక సెకండ్ పిలిపించి ఎంత ఐసీయూలో షిఫ్ట్ చేస్తారు. ఐసీయూలో ఏ డ్రామా జరిగింది